హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మేమైతే ఊటీ బయలుదేరుతున్నామని తెలిసిందే కదా. సో మేము నైట్ చెన్నైలో అయితే స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. బ్యాగేజ్ చెక్ ఇన్ అంతా, బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని ఫుడ్ కోసం అయితే వెతుకుతూ ఉన్నాము. యాక్చువల్‌గా అనిల్ వచ్చేసి లాంచ్ యాక్సెస్ ఉందని చెప్పేసి అన్నారు. సో, అక్కడికి వెళ్ళాము. కానీ కార్డ్ అయితే తనది ఎక్స్‌పైర్ అయిపోయిందంట. చెక్ చేసుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ ఈసారైతే ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పారు. సో, మేమైతే ఒకసారి ఎయిర్‌పోర్ట్‌నంతా విజిట్ చేద్దామని చెప్పేసి, ఈలోపు చూస్తూ అలాగే ఎక్కడైనా హోటల్ కనిపిస్తుందేమో అని కూడా వెతుకుతున్నాము. అలాగే మనకిక్కడ మన ఏ వెయిటింగ్ ఏరియా కూడా ఉంది. సో, ఇక్కడ అందరూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి లిఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనము కింద వెతుకుదాము. ఇక్కడ మనం కింద చూస్తూ ఉంటే చాలా మంది ఫ్లైట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ వాళ్ళ ఫ్లైట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే కాఫీ షాప్ అయితే ఒకటి కనిపిస్తుంది. ఆ కాఫీ షాప్‌లో మనకి మంచి కాఫీ అయితే దొరుకుతుంది. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే కాదు. మనం బడ్జెట్ పెట్టుకోవాల్సిందే. సో, ఆబ్వియస్‌గా ఫ్లైట్‌కొచ్చామంటే కంపల్సరీ బడ్జెట్ గురించి ఆలోచించకూడదు. అండ్ ఇక్కడైతే మనకి ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. ఒకసారి కాఫీ షాప్‌ని విజిట్ అయితే చేసేసొద్దాం. చూడకపోయినా, టేస్ట్ చేయకపోయినా జస్ట్ విజిట్ అయితే చేయొచ్చు కదా! మనకి నేత్రానందం అయితే పొందొచ్చు. సో, చూసేద్దాం. వెళ్దాము. ఇక్కడ చాకో బార్ ఉంది, క్యాపుచినో ఉంది, ప్లస్ అలాగే చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చాకోబేలో చూస్తే మనకి చాలా చాక్లెట్స్ అయితే ఉన్నాయి. కొనిమ్మని అడిగాను. కానీ కొనివ్వనన్నాడు. సో, ఇంక వెనక్కొచ్చేసాను. ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చుందామని చెప్పాను ఇంకా. నేనైతే ఎయిర్‌పోర్ట్ మొత్తం తిరిగి చాలా అలసిపోయాను. సో, నేను కూర్చుంటానని చెప్పాను. సో, వెతుకుతూ ఉన్నాను. ఇక్కడ గేట్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ మన గేట్ అయితే ఇచ్చింది 14 అనమాట. సో, అక్కడ ఆల్రెడీ చాలామంది వెయిటింగ్‌లో ఉన్నారు. కూర్చొనున్నారు. సో, మనకింకా అయితే స్టార్ట్ కాలేదు. మనం తీసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగో. కాబట్టి దానికి మనకి తెలిసిందే కదా! బస్‌లో తీసుకొని వెళ్తారు. బస్ అయితే ఆల్రెడీ రెడీగా ఉంది. నాకైతే ఈలోపు చాలా ఆకలేస్తుంది. సో, అనిల్‌నైతే ఫుడ్ కోసం చూడమని చెప్పాను. ఈలోపు చూస్తుంటే అక్కడ డిజైన్ చాలా బావుంది. పైన చూద్దామని చెప్పేసి పైన చూస్తుంటే ఇక్కడ చూడండి, ప్రీమియం ట్రావెల్ లాంజ్ అయితే ఉంది. ఆల్రెడీ ఒక లాంజ్‌కెళ్ళాము. అక్కడ వేస్ట్ అయిపోయింది. సో, ఇంకో లాంజ్‌కెళ్దామంటే వద్దని చెప్పేసాను. ఎందుకు అని చెప్పేసి. సో, ఇక్కడ నుంచయితే మనం గేట్ దగ్గరకొచ్చేసాం. ఇక్కడైతే అందరూ వెళ్లి క్యూలో నుంచుంటున్నారు. మనం కూడా వెళ్దామని చెప్తే లేదు అన్నారు. ఇక్కడ మేమైతే యాక్సెస్ చేసేసుకొని లోపలికైతే ఎళ్ళిపోయాం. బస్ ఎక్కేసాము. బస్ అయితే కదలడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, బస్ వెళ్తూ ఉంది. కానీ ఈ బస్ అయితే నాకు చాలా నచ్చింది. మిగిలిన ఏ ఫ్లైట్ కూడా ఇలా ఫెసిలిటీ అయితే లేదు. ఇండిగోలో ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బస్‌లో తీసుకెళ్ళి ఫ్లైట్ దాకా అదే వదిలిపెడుతుంది. ఇక్కడ కొంచెం స్పీడ్ వీడియో పెట్టారు. చూడండి, ఇక్కడ అందరూ కూడా వాళ్ళ యూనిఫార్మ్స్ తోటి ఎంత డిసిప్లిన్‌గా ఉన్నారో. ఎయిర్‌పోర్ట్‌లో అందరూ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకో ఇండిగో నుంచయితే ప్యాసింజర్స్ రిటర్న్ అయినట్టున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఉంది. ఇది కువైట్ ఎయిర్‌వేస్ అనుకుంటా. యెస్, ఎగ్జాక్ట్‌లీ ఇది కువైట్ ఎయిర్‌వేసే. సో, ఇక్కడ మనకి అక్కడైతే 2 ఇండిగో ఎయిర్‌పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్లైట్స్. సో, దాంట్లో ఏది మందనేది అక్కడికి వెళ్తే గాని చెప్పలేం. చూసేద్దాం ఏది మందో. వెళ్తూ ఉన్నాము. ఎక్కడ తీసుకెళ్ళి ఆగుతుందో చూద్దాం. ఈలోపు వెళ్తూ ఉంది. చూద్దాం. ఇక్కడైతే మనకి ఆ! మనం గెస్ చేసినట్టే ఫస్ట్ ఫ్లైటే మన ఫ్లైట్. సో, ఇక్కడ చూడండి బ్యాగేజ్ అంతా ఎలా విసిరేస్తున్నారో. ఇలా విసిరేస్తే పాపం లగేజెస్ అన్నీ పాడైపోతాయి కదా! కానీ వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ మనం ఏం చేయలేం కదా! సో, మనం కూడా అడ్జస్ట్ అయిపోవాలి. వాళ్ళ పాలిసీస్‌ని మనం ఒబే చేయాలి కదా! ఇది ఆల్రెడీ అయితే మా లగేజ్ ఒకసారి స్పాయిల్ అయింది. కానీ అందుకే మేము అప్పటినుంచి కూడా ప్లాస్టిక్ ట్రాలీసే యూజ్ చేస్తున్నాము. బికాజ్ అవే సేఫ్టీ అనిపిస్తుంది. క్లాత్స్ అయితే చినిగిపోతున్నాయి. సో, ఇక్కడ నుంచయితే పైకెళ్తున్నాము. ఇక్కడైతే పాస్ అన్నీ చెక్ చేసేసారు. నేనైతే క్యూ చాలా పెద్దగా ఉంది. నన్ను చాలా సేపు వెయిట్ చేయించారు. ఇక్కడైతే నేను తొందరగా లోపలికి వెళ్ళిపోతున్నాను. మనకైతే వచ్చింది విండో సీట్ కాబట్టి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను వ్యూని మాత్రం. ఎప్పుడు కూడా నేనే తీసుకుంటాను విండో సీట్ ఫర్ ఎ చేంజ్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం విండో సీట్. అండ్ ఇంకో విషయం చెప్పాలా మీకు సీక్రెట్? అనిల్‌కి ఫ్లైట్ అంటే చాలా భయం.
తను చాలా భయపడతారు పైకి ఎగిరేటప్పుడు. అందుకే ఎప్పుడు గూడా విండో సీట్ నాకే వచ్చేస్తుంది. సో, ఇప్పుడే కొంచెంగా ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. కొంచెం వెనక్కి వెళ్తుంది. అయ్యయ్యో! ఫ్లైట్ వెనక్కెళ్ళిపోతుందే అని చెప్పి నేనైతే చెప్తున్నాను. అరే! ఫ్లైట్ వెనక్కెళ్ళిపోతుంది, వెనక్కెళ్ళిపోతుందని. కానీ అనిల్ అయితే లేదు అది ముందుకే వెళ్తుంది చూడు ఉండు అని జెప్పేసి అంటున్నారు. ఏదో ఇట్స్ లైక్ ఎ టామ్ అండ్ జెర్రీ. యెస్ అనుకున్నట్టుగానే ఫ్లైట్ అయితే ముందుకు వెళ్తుంది. ముందుకు వెళ్తుంటే చాలా ఫాస్ట్‌గా ఇంకా ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనకైతే రన్‌వే దాకా వెళ్ళాలి. ఇదైతే చాలా స్లోగా వెళ్తుంది. ఎంతసేపట్లో తీసుకెళ్తుందో చూడాలి. ఇలా వెళ్తే మనం వెళ్ళలేకే 2 అవర్స్ పట్టేలా ఉంది. కొంచెం ఫాస్ట్‌గా వెళ్ళండి పైలట్ గారు. తొందరగా ఎంతసేపు? యెస్ మనం అనుకున్నట్టుగానే పైలట్ గారైతే కొంచెం స్పీడ్ అయితే పెంచారు. సో, రన్‌వే మీదకైతే వచ్చేసాము. యాక్చువల్‌గా 2 రన్‌వేస్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్‌కి అండ్ ఒకటి డొమెస్టిక్‌కి. మనం వెళ్తుందయితే డొమెస్టిక్ ఎయిర్. సో, ఇప్పుడైతే మనం రన్‌వే ఎక్కేసాము. అండ్ మన ఫ్లైట్ ఎగరబోతుంది. ఓహ్! ఎగురుతుంది. ఇట్స్ ఎక్సైట్‌మెంట్ అని చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా సార్లు ఎక్కాను. బట్ మీతో ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నాను గాబట్టి నాకింకా ఆనందం ఎక్కువైపోతుంది. చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందో. ఒక్కసారిగా ఫ్లైట్ ఫాస్ట్‌నెస్ అనేది అందుకుంది. ఫైనల్లీ ఎగిరిపోయాము. చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము మేఘాల్ని కూడా పలకరించేద్దాం. చూడండి అసలు చెట్లు ఇవన్నీ కూడా అసలు ఏమి కనిపించట్లేవు. ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి. మనం ఎంత పెద్దగా అయిపోయామో కదా! చూస్తుంటే బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేఘాలు అవన్నీ కూడా చాలా బావున్నాయి. పైలట్ గారు ఇంకొంచెం పైకి వెళ్ళండి పైలట్ గారు. ఇవన్నీ చూసాము. నీళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి మాకు. ఇంకొంచెం పైకెళ్దాము. యెస్ మన మేఘాలొచ్చేసాయి. మన మేఘాల్ని పలకరించేద్దాం. హాయ్ మేఘాలు. అసలెంత బావున్నాయో మేఘాలు చూడండి. పాల సముద్రం లాగే ఉంది నిజంగా చెప్తుంటే. అమృతం పడుతుందేమో. కొంచెం తీసుకొని తాగేద్దామా? పర్లేదులెండి. అమృతం అయితే రాదులెండి. చూసైతే ఎంజాయ్ చేసేద్దాం. యెస్ మనం చూడండి మేఘాలు పైకైతే వెళ్ళిపోయాము. అండ్ కిందయితే అసలకి ఏమీ కనిపించట్లేదు అసలకి. మొత్తం చీమల్లాగా ఉంది నాకైతే. మీకేమన్నా కనిపిస్తుందా ఫ్రెండ్స్? చెప్పండి. మనమైతే కోయంబత్తూర్‌కి రీచ్ అయిపోయాము. ఎందుకంటే మనకి ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చీమల్లాగా కనిపించినాయి కదా! ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది. సో, మనం కోయంబత్తూర్ దగ్గరకైతే వచ్చేసాం. యెస్ మన రన్‌వే కూడా ఎక్కేసాము. కోయంబత్తూర్‌కి రీచ్ అయిపోయాము. చూడండి ఎంత ఫాస్ట్‌గా వెళ్తుందో. అసలు దిగేటప్పుడు, ఎళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్‌గా తీసుకెళ్తారో. సడెన్‌గా తీసుకెళ్ళిపోతారు పైకి. ఫస్ట్ ఏమో చిన్నగా చీమలాగా వెళ్తుంది. తర్వాతేంటో జెట్ స్పీడ్‌లో వెళ్ళిపోతుంది పైకి. నాకైతే ఒక్కోసారి టెన్షనొస్తుంది. అరే! ఏంటా ఇంత స్పీడ్ తీసుకెళ్తున్నాడా? ఇక్కడ చూడండి ఎయిర్ ఇండియా అయితే ఉంది మనకు కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనకి బస్సొస్తుందా? లేకపోతే ప్యాన్ పెడతారా అనేది చెక్ చేసుకోవాలి. ఏది అవైలబుల్‌లో ఉందో. బసెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మనకి బస్ అయితే ఇవ్వలేదు. సో, మనం అప్పర్‌లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తుండే లోపే బ్యాగ్ అయితే వచ్చేసింది. అండ్ నేనైతే మిస్ అయిపోయాను అనిల్ బ్యాగ్‌ని. తనైతే వచ్చి నా బ్యాగ్ వెళ్ళిపోతుంది అని చెప్పి అయితే వెళ్ళి తీసుకున్నారు. బ్యాగ్ తీసుకొని బయటకొచ్చేసాము. అన్న కూడా వెయిట్ చేస్తున్నారంట చాలా సేపటి నుంచి. అదే చెప్తున్నారు. చాలా సేపయింది వచ్చి అని చెప్పేసి. సో, తనైతే క్యాబ్ దగ్గరికి వెళ్తున్నాము. నేనైతే ఇంటికి కాల్ చేశాను. మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసున్నారు. సో, రిటర్న్ కాల్ చేసి ఇప్పుడే చేరుకున్నాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను.
క్యాబ్‌లో అయితే అన్న బ్యాగ్ పెట్టేస్తున్నారు. అనిల్ అయితే ఒకసారి మొత్తం వీడియో తీసుకుంటున్నారనమాట. టోటల్ అంతా బయట ఎలా ఉంది అని చెప్పేసి. ఇక్కడ మేమైతే క్యాబ్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి ట్రాఫిక్ అంతా కూడా ఎంత ఒబీడియంట్‌గా, ఎంత నీట్‌గా వెళ్తున్నారో. అందరూ కూడా ఒకే లైన్‌లో వెళ్తున్నారు. వెళ్ళేవాళ్ళు, వచ్చే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళే వాళ్ళంతా ఒక రూట్‌లో వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు ఒక రూట్‌లో వస్తున్నారు. అండ్ ఎక్కడ ఎటువంటి ఒక డివైడర్ కూడా లేదు. ఇక్కడ మనం మాట్లాడుతూ ఉండంగానే రైల్వే స్టేషన్ అయితే కనిపించేస్తుంది మనకి. ఇక్కడ చూడండి టాయ్ ట్రైన్ అయితే ఉంది. దీంట్లో మనం కూడా ట్రావెల్ చేస్తాము. ఎక్కడి నుంచి అంటే కూనూర్ టూది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మాట్లాడుకుంటూ ఉండంగానే మన హోటల్ అయితే వచ్చేసింది. ఇదే మనం ఉండబోతున్న హోటల్. స్టెర్లింగ్ ఫన్ హిల్ అన్నమాట. మనం ఉండే రూమ్స్ అయితే ఇవే అన్నమాట. చూడండి 3 రూమ్స్ అయితే ఉన్నాయి. రూమ్స్ కావివి విల్లాస్ అన్నమాట. ఇలా స్టెప్స్ దిగుతూ ఉంటే చూడండి పూలైతే ఎంత బాగున్నాయో అసలు. ఊటీ ఎందుకు ఫేమస్ అంటే టీ, కాఫీ అని అందరూ చెప్తారు కానీ నాకైతే పూలబ్బా! ఎక్కడ చూడు పూలు కనిపిస్తున్నాయి. నేనైతే తీసుకొచ్చేద్దాం అనుకున్నాను. కానీ తీసుకురాలేకపోయాను. ఇది చూడండి. ఇది ఫస్ట్ విల్లా అన్నమాట. అండ్ ఇది సెకండ్ విల్లా. అది థర్డ్ విల్లా అన్నమాట. మనం ఉండబోతుంది థర్డ్ విల్లాలో. అన్ని పూలు కూడా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత నేచురల్‌గా ఉన్నాయి. అసలు అన్ని నేచురల్ ఫ్లవర్స్. ఇక్కడైతే మొత్తం కూడా చాలా బావుందసలకి. వ్యూ అయితే చాలా ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే చాలా నీట్‌గా ఉంది. అండ్ మార్నింగ్ టైమ్స్‌లో అయితే ఇక్కడ కూర్చొని కాఫీ అయితే ఎంజాయ్ చేసాం మేమైతే. మంచు పడుతుంటే, ఆ చల్లటి వాతావరణంలో కూర్చొని కాఫీ తాగుతూ, ఈవినింగ్ అయితే టైమ్ స్పెండ్ చేయలేము. ఎందుకంటే బయట వెళ్తాం కాబట్టి, మార్నింగ్ టైమ్సే కుదురుతుంది కాబట్టి, కొంచెం చల్లగా ఉంది కానీ ఓకే. పర్లేదు. ఊటీ అన్నాక చలి కామనే కాబట్టి, చూడండి పైన హిల్ స్టేషన్స్ అంతా కూడా ఎలా ఉన్నాయో. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. నాకైతే వెళ్ళి ఆడుకోవాలనిపించింది. కానీ కిడ్స్‌కి మాత్రమే కాబట్టి, ఓన్లీ వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్ళిపోదాము. నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా అటుపక్క రూమ్సే వెళ్ళాలా? లేకపోతే దానికి వే ఎలా ఉందని చెప్పేసి. అనిల్ అయితే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ చూడండి మనకైతే విల్లా ఇలా ఉంది. మనకొక హాలు అండ్ బెడ్‌రూమ్ ఇచ్చారు. హాల్‌లో వచ్చేసి టీవీ అయితే వర్క్ అవుతుంది. నేనైతే తెలుగు ఛానెల్స్ అయితే ఎంజాయ్ చేశానిక్కడ. ఒక స్టాండ్ ఇచ్చారు. మన బ్యాగేజ్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక సోఫా కమ్ బెడ్ ఉందన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఒక ఏసీ కూడా లేదు. ఇంత చల్లటి వాతావరణంలో ఎవరండి ఏసీ పెట్టేది? సో, అందుకని హీటర్స్ అయితే ఇచ్చారు. మేమైతే హీటర్స్‌ని యూజ్ చేసుకున్నాము. ఎందుకంటే నైట్ వచ్చేసరికి చల్లగా ఉంటుంది కాబట్టి, రూమ్ కొంచెం వేడవుతుందని చెప్పేసి హీటర్స్ ఉండేవి. హీటర్స్ పెట్టుకునేవాళ్ళం. అండ్ ఇక్కడ కూర్చొని టీవీ ఎంజాయ్ చేసేవాళ్ళము కొంతసేపు. అండ్ చూడండి ఎంత స్పేషియస్‌గా ఉంది బెడ్ అయితే. మాక్సిమం ఒక ఫ్యామిలీ అయితే స్టే చేయొచ్చు. ఇద్దరికే కాబట్టి కొంచెం బోర్ అనిపించింది. కొంచెం భయం కూడా అనిపించింది. నైట్ టైమ్ ఎందుకంటే పక్కనే బ్యాచిలర్స్ ఉన్నారనమాట. ఇదైతే డైనింగ్ టేబుల్. మేమైతే ఇక్కడ వచ్చిన నైట్ అయితే ఇంకా ఫుడ్ తెప్పించుకొని ఇక్కడే కూర్చొని తినేసాము. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టేశారు. చూడండి కాఫీ కలుపుకోవడానికి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. కెటిల్ అండ్ ఇదొక మినీ కిచెన్ అన్నమాట. ఏం తెచ్చుకొని స్టవ్ అలాంటివి లేవు కానీ మినిమమ్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే ఒక షింక్ కూడా ఉంది. మన కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏమన్నా పెట్టుకోవడానికి. అదేంటో చాలా గట్టిగా ఉంది. ఏమన్నా పెట్టుకోవచ్చు. కానీ ఉండే స్టేకి మనం ఏం తెచ్చుకుంటామండి? ఏం తెచ్చుకోలేం కదా! ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మన బెడ్‌రూమ్‌లోకైతే వెళ్ళిపోతాం. చూడండి బెడ్ అయితే కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. పక్కనే ఒక టేబుల్, స్టడీ ల్యాంప్ కూడా ఇచ్చేసారు. బెడ్ ల్యాంప్. పక్కనే కూర్చొని ఒక బుక్ కూడా చదువుకోవచ్చు. నాకైతే నిజంగా టూర్‌లో బుక్స్ ఉంటే బావుండనిపించింది నిజంగానే. కానీ టైం ఉండదని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ కర్టెన్ ఓపెన్ చేస్తే మనకి వ్యూ అయితే కనిపిస్తుంది మార్నింగ్ టైమ్స్ అయితే. మేమైతే కర్టెన్ పూర్తిగా క్లోజ్ చేసేసాము. ఎందుకంటే చల్లగా ఉంది. పైన ఇంకో బెడ్ ల్యాంప్ ఇచ్చారు. ఫ్రేమ్ అయితే చాలా బావుంది. అండ్ ఇటు పక్కకొచ్చేస్తే మనకి కబోర్డ్ ఉంది. ఒక పెద్ద కబోర్డ్ ఇచ్చారు. దాని పక్కనే ఎక్స్‌ట్రా పిల్లోస్ అవన్నీ ఇచ్చారు. షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఏంటంటే, చూడండి హోటల్‌ని ఎంత రిప్రజెంట్ చేశారో. స్టెర్లింగ్ అని చెప్పేసి వాళ్ళు ట్యాగ్ కూడా ఇచ్చారు బ్యాగ్‌కి. దాన్ని బట్టి వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకుంటున్నారు. హోటల్ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక బాటిల్ ఇచ్చారు. అండ్ మేమైతే వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నాము. సో, అవి అక్కడ ప్లేస్ చేసేసాను. అండ్ ఇంకా తెచ్చిన లగేజెస్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. బెడ్ అయితే చాలా నీట్‌గా ఉంది. అదేంటో అండి ఎక్కడ కూడా హోటల్ రూమ్స్‌లో అన్నీ వైట్ కలర్ బెడ్ షీట్సే ఉంటాయి ఎందుకో నాకైతే అర్థం కాదు. మీకేదైనా తెలిసుంటే కామెంట్ చేయండి. తెలుసుకుంటాను నేను కూడా.
బెడ్ అయితే చాలా బాగుంది. 3 పిల్లోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. దానికైతే లైట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేనైతే నా స్టఫ్ అంతా పెట్టేసుకున్నాను. ఫుల్ ఆక్యుపై చేసేసాను నేనైతే ముందుగానే. ఇక్కడ చూసారా ఇంకొక హీటర్ కూడా ఉంది. ప్రతి రూమ్లో కూడా హీటర్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఆ రూమ్కి హీటర్, ఆ రూమ్కి ఈ రూమ్ హీటర్. ఎక్కడ ఏసీ అక్కడ అలాగా ఇక్కడ హీటర్స్ వాడుతున్నారు వీళ్ళంతా. ఇక్కడ నుంచి మనం హాల్లో కూడా చూడొచ్చు, టీవీ కూడా చూడొచ్చు అనమాట, బెడ్రూమ్లో కూర్చొని కూడా. సో ఇదండి బెడ్రూమ్ అయితే. చాలా నీట్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరికైతే చాలా ఎక్కువే. ఎందుకు విల్లాస్ ఉన్నాయో ఇక్కడ ఏమో మరి తెలీదు. చాలా బాగుంది కానీ అయితే. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ చూసారా ఎంత బాగుందో ఫ్రేమ్ అయితే. బ్లాక్ అసలుకి ఆర్ట్ ఏమున్నా లేకపోయినా అదొక ప్యూరెస్ట్ ఆర్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం అయితే ఒకసారి వాష్రూమ్ అయితే చూసేద్దాం. వాష్రూమ్లోకి వెళ్తే చాలా హైజీన్గా ఉంది. ఎందుకంటే చూడండి ఇక్కడ షవర్కి కూడా సపరేట్ డోర్ ఇచ్చేసారు. ఇక్కడ కూడా హీటర్ ఉందండి, అడ్జస్టింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి. సో 24/7 హీటర్ ఆన్లో ఉంటుంది. షవర్ కూడా వర్క్ అవుతుంది, బోత్ హాట్ అండ్ నార్మల్ వాటర్. ఈ చలికాలంలో ఇక్కడ క్లైమేట్కి అయితే హాట్ వాటర్ లేకపోతే అస్సలు గడవదండి, చాలా కష్టం. అండ్ ఇక్కడైతే డ్రయర్ కూడా ఇచ్చేసారు, హెయిర్ డ్రై చేసుకోవచ్చు. వాళ్ళైతే చాలా సోప్స్, కండిషనర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో మేమైతే మా ప్రొడక్ట్సే యూజ్ చేసాము. అవైతే ఊరికే శాంపుల్గా తీసుకున్నాం. కానీ ఇదైతే టోటల్గా రూమ్ టూర్ అండి. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉందండి. చూడండి, ఇంతలోనే అనిల్కి కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. వాళ్ళైతే కాంప్లిమెంటరీగా బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుందండి. పేపర్ కప్స్ యూజ్ చేస్తున్నారు కానీ చాలా నీట్గా తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ షుగర్ కూడా ఇచ్చారు 2 ప్యాకెట్స్. ఇప్పుడు మనమైతే ఫ్రెష్ అయిపోవాలి, ఎందుకంటే మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ కమ్ బఫెట్ ఉందన్నమాట. ఎందుకంటే మళ్ళీ నైట్ వచ్చి డిన్నర్కి అవుట్ సైడ్ వెళ్ళాలి అంటే చాలా కష్టం కాబట్టి ఇంకా బఫెట్కి అయితే వెళ్ళిపోదాము. సో దానికోసం మేమైతే ఫ్రెష్ అయిపోతున్నాం. ఇక్కడ మేమైతే ఫ్రెష్ అయిపోయి బఫెట్కి అయితే వచ్చేసాము. చూసేద్దాం లోపల ఏమేమైతే పెట్టేశారు. నేనైతే ప్లేట్ తీసేసుకున్నాను. అనిల్ అయితే ఒకసారి మొత్తం వీడియో అయితే తీసుకుంటున్నారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సిట్టింగ్ ఏరియాకు మొత్తం అంతా కూడా ఎలా ఉంది అని చెప్పి చెక్ చేస్తున్నారు. నేనైతే ఫుల్ ఆకలి మీద ఉన్నాను. సో ముందైతే ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ అంతా కూడా వెస్ట్రన్ పెట్టారండి. సో నూడిల్స్, నేనైతే తొందరపడి ఇంకేం లేదనుకొని నూడిల్స్ వేసేసుకున్నాను. కానీ చూస్తే అటుపక్క బిర్యానీ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత అయితే షేర్ చేశానులేండి. ఇక్కడ చికెన్ ఫ్రై ఉంది, ఇక్కడ బిర్యానీ ఉంది, ఫిష్ పులుసు ఉంది. నాకైతే చెప్తుంటేనే ఇంకా నోరూరుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా డెజర్ట్స్ అయితే ఇంకా చెప్పొద్దు అసలు, ఎన్ని డెజర్ట్స్ ఉన్నాయి. స్వీట్స్కి అయితే ఇంకా అసలు లేదు. సలాడ్స్ చూడండి ఎన్ని పెట్టారో. ఇక్కడ సౌత్ ఇండియన్ తినే వాళ్ళకైతే దాల్ కర్రీ, ఆలు కర్రీ ఉంది, పన్నీర్ కర్రీ ఉంది. అండ్ లైవ్ కౌంటర్ కూడా ఉందండి. నైట్ టిఫిన్స్ చేసే వాళ్ళ కోసం లైవ్ కౌంటర్ కూడా పెట్టారు. ఇంకా చూడండి పన్నీర్ కర్రీ. ఇదైతే బిర్యానీ అన్నమాట. ఇదేంటో వైట్ సాస్ పాస్తా అన్నమాట. సిట్టింగ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా ఉందో అసలుకి. ఎంత అసలు అంబిషియస్ అయితే చాలా బాగుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది కూర్చుంటే కూడా. నిదానంగా కూర్చొని చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఫుడ్ని మాత్రం. ఇక్కడికి వచ్చేసి ఒకసారి హోటల్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి
ఊటీ ట్రెడిషన్ అంతా కూడా ఒక షోకేస్‌లో పెట్టేశారు మనకి. వాళ్ళు అప్పట్లో ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారిక్కడ. నేను అవి చూస్తూ ఉన్నాను. ఇంకా అనిల్ వచ్చేసి వీడియో తీసుకుంటానని చెప్పేసి వీడియో తీసుకుంటున్నారు. మనం ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇవన్నీ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన మడ్ పాట్స్ కానీ, హారాలు కానీ, దండలు, పూసల దండలు, బియర్డ్స్‌తో చేసినవి చూడండి. పూసలతోటి ఎంత బాగున్నాయో. ఇప్పుడొచ్చే జ్యువెలరీ కన్నా గూడా అప్పుడు నేచురల్‌గా, ఆర్టిఫిషియల్‌గా చేసుకున్నవి ఎంత బావుంటాయండి. చెట్లతో తయారు చేస్తారండి పూసల్ని. ఆ పూసలతో వేసుకుంటే చాలా బావుంటది. ఇంకిక్కడ బయటకొచ్చేస్తే చూడండి చెట్లకి లైటింగ్ వేశారు. అట్రాక్ట్ చేసుకోవడానికి ఎంత బావుందసలకి. నైట్ అయితే మేమైతే మిస్ అయిపోయాం గానీ, నెక్స్ట్ డే అయితే వచ్చి చూసేసాము. ఇక్కడ మనకి డిన్నర్ సైడ్ ఔట్ సైడే ఇది ఉందనమాట. మేమది ఎందుకో అని ఒకసారి వెళ్దామని జెప్పేసి చూసాము బయట. చూస్తుంటే కిడ్స్ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా వ్యూ ఎంజాయ్ జేయొచ్చు. చైర్స్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఆర్చరీ కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడైతే లైట్స్ వేసేశారు చెట్లకి. ఎందుకో అండి అన్నీ గూడా లైటింగ్ వేసి పెట్టేశారు. మనమైతే ఫంక్షన్స్‌కో, దేనికో వేసుకుంటాం లైటింగ్. కానీ ఇక్కడ చూడండి చెట్లకేశారు. ఎంత అందంగా అనిపిస్తుందో. వాటి మధ్యలో ఇంకా పూలుండుంటే ఇంకా చాలా బావుండేది. కానీ బ్యాక్ సైడ్ అయితే పూలున్నాయి. ఫ్రంట్ గూడా పెట్టుంటే బావుండేది. ఇక్కడ హోటల్ ఫ్రంట్స్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కిందకి వెళ్ళాలంటే అన్నీ కొండ మీద కట్టారు. కిందకి వెళ్ళాలంటే చాలా తిన్నదంతా అరిగిపోయేటట్టుంది. దానికోసం మనకైతే వెహికల్స్ కూడా ఉంటాయి. ఒకసారి కిందకెళ్ళేసొద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచయితే మనము మన రూమ్‌కెళ్ళొచ్చు. కానీ ఒకసారి హోటల్ మొత్తం విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చాలా మంది కార్స్‌లో వచ్చారు గదా! వాళ్ళందరూ కూడా పార్క్ చేసేసుకున్నారు. కింద నుంచి పైకి రావడానికి కష్టం కాబట్టి ఇలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి. మనం దాంట్లోనే వెళ్దామన్నాడు. నేనైతే నడుచుకుంటూ వెళ్దామన్నాను. సో, అందుకని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే అసలెంత బావుందో చూడండి అసలకి. ప్రతీదీ గూడా అన్నీ గూడా విల్లాసే ఉన్నాయండి. ఇక్కడ రూమ్స్ అనేవి స్పెషల్‌గా ఏం లేవు. అన్నీ విల్లాసే ఉన్నాయి. నైట్ అయితే చూడండి ఎంత బావుందో వ్యూ అసలకి. కార్స్ కానీ ఇక్కడైతే షాప్ ఉందండి చిన్నది. క్లాజెట్ లాగా పెట్టారు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా బావున్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే మేము నడుచుకుంటూ కిందకి వెళ్తున్నాము. ఇప్పుడే గదా తినింది. అప్పుడే రూమ్‌కేం వెళ్తామని జెప్పేసి నేనైతే మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను. అంతే ప్రతీదీ గూడా కన్‌ఫ్యూజన్ అనమాట. అరే! ఇదేనేమో మన రూమ్‌కి దారి. ఇదేనేమో మన రూమ్‌కి అనుకున్నాను. ఎందుకంటే అంతా ఒకేలా ఉంది. కానీ వాళ్ళైతే ఒక మంచి పని జేశారు. బోర్డ్ పెట్టేశారక్కడ. ఆ స్టోన్ మీద రూమ్ నంబర్స్ రాసేశారు. ఈ రూమ్‌కి ఇక్కడ వెళ్ళాలి. ఈ రూమ్‌కి ఇక్కడికి వెళ్ళాలని. అదే చూపిస్తున్నాను నేనక్కడ అనిల్‌కి. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు అని జెప్పేసి. ఇక్కడ కిందకెళ్తున్నాను. ఎందుకంటే ప్లే ఏరియా ఉందని చెప్పాను గదా! ఒకసారి చూసొద్దామని జెప్పేసి వెళ్ళాను. వెళ్తుంటే ఇక్కడ ఎంత బావుందసలకి. నేనైతే ఒక క్షణం చిన్న పిల్లనయిపోయాను ఈ ప్లే ఏరియాని జూస్తుంటే. అంత బావుందసలకి. చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది. ఉయ్యాల ఒకటుంది. అండ్ ఇంకా ఏమున్నాయి? జారుబండ ఉంది. ఇంకేమున్నాయి? స్వింగ్ ఉంది. అక్కడైతే ఇంకా ఇక్కడ అడల్ట్స్ కోసం అయితే క్రికెట్ ఉంది. క్రికెట్ ఆడుకోవచ్చు. నేనైతే కొంతసేపు ఉయ్యాల గూడా ఊగేశాను. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఊరికే అలా కూర్చొని ఊగుతూ ఉన్నాను. అది గూడా వీడియో తీసేశాను. నేను అదే అంటున్నాను ఎందుకు తీసావని జెప్పేసి. ఇంకా సో, వీడియో అయితే ఇక్కడితో చూడండి. కిడ్ ఏరియా. కానీ కిడ్స్ వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడికొచ్చేసరికి మనకి ఒక ఫౌంటైన్ లాగా ఉంది. ఎలిఫెంట్ చూడండి. మధ్యలో ఎంత బాగా పెట్టారో. ఆ లైటింగ్ గానీ, ఆ కలర్స్ గానీ బావుంది. లైట్ షో జరుగుతుందంట. మాకైతే తెలీదు. ఇక్కడ క్యాంప్ ఫైర్ జరుగుతుందంట ఇక్కడ. మేమైతే మిస్ అయిపోయాము. సాటర్‌డే, సండే అయితే మంచి క్యాంప్ ఫైర్ ఏస్తారంట. మీరు గనక ఒకసారి వెళ్తే ఖచ్చితంగా అది ఎంజాయ్ చేయండి. ఎక్స్‌పీరియన్స్ చేయండి. మేమైతే చేయలేకపోయాము. ఇదండి మా టోటల్ చెన్నై నుంచి ఊటీకి ప్రయాణం. అలాగే హోటల్, రూమ్ టూర్స్ కానీ అన్నీ గూడా అయిపోయినాయి. మీకు గనక మా వీడియోస్ గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.